హలో అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు వీడియోలో నేను పొద్దుట 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు ఇంట్లో ఏమేం పనులు చేసుకున్నాననేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియో చూడండి. చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే నేను ఈరోజు పొద్దుటే 6 గంటలకు లేచి ఇల్లంతా ఊడ్చేసుకున్నానండి. ఊడ్చుకున్న తర్వాత మా వారైతే స్నానం చేసి వచ్చి పూజ అయితే చేసుకున్నారు. ఇంకా మా వారు పూజ చేసుకుని గుడికి వెళ్ళి వచ్చేలోపు నేను కూడా రెడీ అయిపోయి ఇంకా మా వారికి టిఫిన్ అనేది వేస్తున్నాను. ఇంట్లో మొన్న ఇడ్లీ పిండి దోశ పిండి రుబ్బాను. దోశ పిండి అయితే అయిపోయిందండి. ఇడ్లీ పిండి ఉంటే ఆయన కోసం దిబ్బ రొట్టె వేస్తున్నాను. ఆయనకి దిబ్బ రొట్టె అంటే ఇష్టం. మా ఇంట్లో ఎక్కువ దిబ్బ రొట్టె ఎక్కువ ఇష్టపడతారండి. మా గోదావరి సైడ్ వాళ్ళు ఎక్కువ దిబ్బ రొట్టెలని ఇష్టపడతారు. నేను ఇప్పుడైతే రొట్టెకి ఆవకాయ పచ్చడి కాంబినేషను చాలా బాగుంటుంది. కానీ మా వారికి ఎక్కువ పల్లీ చట్నీ అంటే ఇష్టం. ఆయన కోసం పల్లీ చట్నీ అయితే చేస్తున్నాను. పల్లీలు వేయించుకోవడానికి ఇక్కడ ముకుడు పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి పల్లీలు అయితే వేయించుకుంటున్నానండి. యూట్యూబ్ స్టార్ట్ చేసిన కానించి అనుకుంటూ ఉంటానండి, రెగ్యులర్గా వీడియో పెట్టాలి, ఎక్కడ స్కిప్ చేయకూడదు అని అనుకుంటాను. కానీ వెనకాల మనకు ఉంటారు కదా కొంతమంది, చెవు దగ్గర జూరేగలు అయ్యి అంటారు కదా, అలాగా మన దగ్గర గొనుగుతూ ఉంటారు కదా. మన దగ్గర గొనగడం కాదు, పక్క వాళ్ళ దగ్గర గొనుగుతారు, వాళ్ళొచ్చి మన దగ్గర గొనుగుతారండి. అలా నేను వీడియోస్ పెడుతూ ఉంటే అలా గొనిగేవాళ్ళు ఎక్కువైపోయారు. ఇంకా ఎందుకు ఇలా అనుకుంటున్నారు, నేనేమైనా తప్పు చేస్తున్నానా ఏంటి అనేసి నాలో నేను కుమిలిపోతూ ఉంటానన్నమాట. ఇలాంటి మాటలన్నీ వినిపించినప్పుడల్లా నేనేంటంటే చాలా సెన్సిటివ్‌గా తొందరగా మాటని తీసుకోను. అలా అని వాళ్ళన్నారు కదా అని ఎళ్లి వాళ్ళని ధైర్యం చేసి అడగలేను. అవసరానికి రూపాయి ఇచ్చేవాళ్ళు ఉండరు గానండి, నరవలేని నాలుక ఎన్నైనా మాట్లాడేస్తది. అలా భయపడుతూ ఇన్ని సంవత్సరాలైతే గ్యాప్ వచ్చేసిందండి యూట్యూబ్ వీడియోస్‌కైతే. మళ్ళీ ఇప్పటి నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలనుకుంటున్నా. నాకు కూడా మొన్నటి నుంచి పిల్లలు ఇంట్లో ఉండేవారు కాబట్టి వాళ్ళకి బాక్సులని పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఇంకా స్కూల్ హడావుడిలో ఉండేదాన్ని. ఇంకా నాకు టైం తెలిసేది కాదు. అలా ఉన్నప్పుడే నేను వీడియోస్ అనేవి పెట్టుకునేదాన్ని యూట్యూబ్‌లోని. ఇంకా అలా ఒక వీడియోలో అయితే చెప్తానండి నా యూట్యూబ్ జర్నీ అంతా కూడా. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాను. దానికి మెయిన్ కారణం ఎవరు, పర్సన్ కూడా చూపిస్తాను మీకు. పర్సన్‌ని చూపించాలి అని అనుకుంటే దానికి మెయిన్ కారణం మీరేనండి. మీరు సపోర్ట్ చేస్తే నేను ముందుకు వెళ్ళే కొలది నేను ఆ పర్సన్‌ని తీసుకొచ్చి చూపిస్తాను. నేను ఇక్కడితో ఆపకూడదు, ఇంక రెగ్యులర్‌గా వీడియోస్ చేయాలనేదైతే అనుకుంటున్నాను. దానికి సపోర్ట్ అయితే మీరు చెయ్యాలండి. చేస్తేనే నేను ముందుకు వెళ్ళగలను. అలాగే ఇక్కడ వాషింగ్ మిషన్‌లో బట్టలు వేసేసాను కదా, తర్వాత ఇక్కడ దిబ్బ రొట్టె అయితే అయిపోయింది. మా వారు నేను కూడా టిఫిన్ చేసేస్తున్నాము. టిఫిన్ అయిపోయిన తర్వాత ఇంకా వంట అది చేయాలి కాబట్టి ఇక్కడ నైట్ తోమిన గిన్నెలు ఉంటాయి, అవన్నీ కూడా సర్దేస్తున్నాను ఎక్కడియి. పిల్లలకు కూడా హాలిడేసేనండి. ప్రస్తుతానికైతే ఇంట్లోనే ఉన్నారు. ఆళ్ళు ఆగస్టులో వెళ్తారు కాలేజీలకైతే. ఇంకా వాషింగ్ మిషన్‌లో బట్టలు కూడా అయిపోయినాయి. నేను సామాన్లు సర్దేసిన తర్వాత ఇట్లా రేయడానికైతే వచ్చానండి. గాలి చూడండి చాలా విపరీతంగా ఏస్తుంది. మీకు సౌండ్ కూడా వినిపిస్తాను. రోజు ఇలాగే గాలేస్తుందండి. అసలు బట్టలు ఆరేయడానికైతే నరకం చూస్తున్నానన్నమాట. డాన్స్ చేసేస్తున్నాయి బట్టలు తాళ్ళు మీదని. అంతలా ఉంది. గాలైతే విపరీతమైన గాలి. మరి మీ సైడ్ ఉందో లేదో చెప్పండి. మా సైడ్ అయితే విపరీతమైన గాలి ఉంది. ఇంకా బట్టలు ఆరేసేసింది. ఇంకా వంట చేయాలి కాబట్టి ఇంట్లో దోసకాయ ఒకటి ఉందండి. అది కూడా మా అత్తయ్య గారు ఇచ్చారు మొన్న. ఆవిడిచ్చిన దోసకాయ ఉంటే ఇంకా అది కోస్తున్నాను అనమాట. పప్పు దోసకాయ వండుదామని. ఇలా దోసకాయలు కోసినప్పుడు దోసకాయ గింజలు ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అండి దోసకాయ గింజలు. వంట అంతా అయిపోయిన తర్వాత తాయితీగా అందులో కొంచెం పంచదార వేసుకుని తింటానమాట. అంత ఇష్టం నాకు. ఇంకా పప్పు అయితే పక్కన కడిగి పెట్టేశాను. రైస్ కూడా పెట్టానండి. ఇంకా పప్పు అంటే రోజు పండగ ఇంకా మా ఇంట్లో. ప్రస్తుతానికైతే పిల్లలు ఇంట్లోనే ఉన్నారని చెప్పాను కదా, వాళ్ళైతే లెగలేదండి. ఇంకా హాస్టల్‌లో సరిగ్గా నిద్రలు ఉండవు కదా వాళ్ళకి. ఇంకా వాళ్ళనైతే లెగ్గొట్టలేదు. అయితే పప్పు ఉడికిపోయిందండి. తాలింపు కూడా పెట్టేశాను. ఇంకా తాలింపు ఏముందండి, కొంచెం జీలకర్ర, ఎండుమిరపకాయ, ఆవాలు, కరివేపాకు, వెల్లుల్లిపాయ వేసేసి తాలింపు అయితే పెట్టేశాను. పప్పులోకి కాంబినేషన్ వడియాలంటే వడియాలు వేపాను. ఇదండి ఇవాల్టి లంచ్ అయితే ఇది. తర్వాత అయితే గిన్నెలు ఉన్నాయండి. గిన్నెలు అయితే ఇంకా భోజనం అయిన తర్వాత డైరెక్ట్గా ఇంకా అప్పుడు తోముతాను. ఈరోజు ఎండ ఉందండి, ఎంత విపరీతంగా ఉందో ఎండ. అప్పుడే ఒక 10 రోజుల నుంచి అయితే చల్లగా ఉంది వాతావరణం. ఇంకా ఈరోజైతే చాలా విపరీతమైన ఎండ. బట్టలు ఆరేసిన
ఒక అరగంటకి ఆరిపోయినాయండి బట్టలైతే. ఇక్కడైతే కొన్ని నేను తీసుకున్న డైలీ వేర్ డ్రెస్సెస్ అయితే చూపిస్తున్నానండి. చూడండి మీలో ఎంతమందికి డ్రెస్సులు నచ్చినాయి అనేది కామెంట్ చేసి చెప్పండి. చాలా బాగున్నాయి. ఇవి నేను వైటు, ఇదిగోండి ఇది ఒక కలరు, ఈ కలరు ఏదో ఉందండి, దీని ఏదో లావెండర్ కలర్ ఏదో అంటారు. లావెండర్ కలరే మీకు వీడియోలో అలా కనిపిస్తుంది. కానీ ఇవైతే రేయాన్ క్లాత్ అనమాట. నిజంగా చాలా బాగున్నాయి డ్రెస్సులు అయితే. ఇదిగోండి ఇది ఒక కలర్, ఇదైతే కృష్ణ బ్లూ కలర్ అనమాట డ్రెస్. ఇది కూడా చాలా బాగుంది. అన్నీ కూడా నేను అంబ్రెల్లా కట్స్ తీసుకున్నానండి. స్ట్రైట్ కట్ నాకు నచ్చదు, ఎందుకంటే మధ్యలో ప్యాంట్ అవి కనిపిస్తాయని నాకు నచ్చదు ఆ డ్రెస్సులు అయితే. ఈ డ్రెస్ అయితే నేను మీషోలో తీసుకున్నానండి. చాలా బాగుంది. క్వాలిటీ అయితే కాటన్, ఫుల్ కాటన్ అనమాట. చాలా బాగుంది. ఎవరికైనా కావాలంటే లింక్ అడగండి, ఇస్తాను. అలాగే ఇదేమో నేను బయట షాప్లో తీసుకున్నాను. ఈ డ్రెస్ వచ్చి ఇది కూడా మొత్తం నేను చూపించే అన్నీ కూడా అంబ్రెల్లా కట్సే డ్రెస్ అయితే. ఇది కూడా చాలా బాగుంటుంది. మా ఊళ్ళో కొత్తగా షాపింగ్ మాల్ ఓపెన్ చేస్తే అక్కడ తీసుకున్నాను అనమాట. అంటే విడివిడిగా, టాప్ విడిగా, ప్యాంట్ విడిగా, చున్నీ విడిగా అలా తీసుకున్నాను. డ్రెస్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అలాగే త్వరలో నేను గివ్ అవే కూడా ప్లాన్ చేస్తున్నానండి. మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలండి. గివ్ అవే కూడా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. అలాగే ఇంకా డ్రెస్సులు అయితే చూపించేసాను. అందులో డ్రెస్సులు ఏమి నచ్చినాయో కూడా మనకి కామెంట్ చేసి చెప్పండి మీరు. అలాగే కొంచెం బయటికి వెళ్ళే పని ఉందండి. ఇప్పుడు నేను మిషన్ కాడ బ్లౌజులు ఇచ్చుకునే పని ఉంది. అంటే నేనే కుట్టుకుందును, కాకపోతే ఇంకా అంత టైం లేదు. 4 రోజుల్లో మేము బయట 4 రోజులు ట్రిప్కి అయితే వెళ్తున్నాము. అందుకు మిషన్ దగ్గర అయితే బ్లౌజులు ఇవ్వడానికి అయితే వెళ్ళాను. ఇక్కడైతే ఇంకా బయట నుంచి వచ్చిన తర్వాత బట్టలన్నీ కూడా ఆరిపోయండి. అన్నీ తీసి ఎక్కడున్నాయో అక్కడే మడత పెట్టేస్తానండి. నేనైతే తెచ్చి లోపల పెట్టి మళ్ళీ ఒక రోజు ఉంచి అలా చేయను. ఎక్కడున్న బట్టలు అక్కడే మడత పెట్టేసి సర్దేస్తాను. ఇలా ఎప్పుడప్పుడు సర్దేసుకున్నాం అనుకోండి మనకి చిరాగ్గా అనిపించదు. నేనైతే అలాగే సర్దేసుకుంటాను. ఇంకా బయటికి వెళ్ళి వచ్చాను కదా, బట్టలు కూడా సర్దేశాను. ఇంకా గిన్నెలు ఉంటాయి కూడా తోమేసుకుందామని పిండి, చట్నీ ఇవన్నీ మిగిలిపోయిన అన్నం, కూర ఇవన్నీ కూడా దేనికి దానికి గిన్నెలో సపరేట్ చేసేస్తున్నాను అనమాట. ఇక్కడ చట్నీ తీస్తున్నప్పుడు కంట్లో చట్నీ పడ్డదండి. కన్ను ఎంతసేపు మండిందండి. అయినా కానీ కూర్చుని రెస్ట్ తీసుకోవడానికి మనకు అవ్వదు కదా, మన పనిలో మనం కానిచ్చేసుకోవాలి ఏదేమైనా సరే. ఇంకా అలా ఇక్కడైతే గిన్నెలు అయితే తోమేస్తున్నానండి. గిన్నెలు తోముతున్నానే కానీ కన్ను మండిపోతుంది, అయినా తప్పదు కదా. కన్నుతో పాటు చేతికి కూడా ఈరోజు గాయం తగిలిందండి నాకు, అది కూడా చూపిస్తానండి. ఇగోండి ఇక్కడ గిన్నెలు అయితే తోమేసాను, కిచెన్ కూడా శుభ్రం చేసాను. నాకు ఈ పని అంతా అయ్యేసరికి 5 అయితే అయ్యిందండి. 5 అయిన తర్వాత ఇంకా నైట్ అయితే పెద్దగా పని ఏమి ఉండదు, టిఫినే కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు. ఇగోండి గిన్నెలు తోమేసాను. కౌంటర్ టాప్ అంతా నీట్గా. ఇక్కడ కౌంటర్ టాప్ మీద పెట్టిన ముగ్గు పెన్స్ అయితే నేను షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశానండి. అందులో లింక్ అని అడగండి, ఖచ్చితంగా లింక్ ఇస్తాను. పెన్స్ అయితే చాలా బాగున్నాయి. అలాగే ముగ్గులు కూడా అసలు చెరగట్లేదండి. అలాగే ఇప్పుడు నేను బయటకు వెళ్ళాను కదా, ఏం తెచ్చుకున్నానో చూపిస్తాను. ఇదిగోండి నా సైజు గాజులు దొరకడం అనేది చాలా కష్టం. నా చేతికి ఉండేవే దొరుకుతాయండి. ఇంకా ఫాల్స్ కోసం షాప్కి వెళ్ళాను కదా, ఫ్యాన్సీ కొట్టుకి. అక్కడ వెళ్ళినప్పుడు నా సైజు గాజులు కలర్స్లో ఉన్నాయండి. ఇంకా 5 కలర్స్ అయితే తీసుకున్నాను. అనుకోకుండా నా చేతికి గాయం తగిలిందన్నాను కదా, అక్కడ గాజు సైజు వేసుకుని చూసుకునేటప్పుడు గాజు చిట్లిందండి. ఆ చిట్లడం నాకు గీసుకున్నట్టు ఉంది, అసలు తెలియలేదు. బ్లడ్ కారితేనే కానీ తెలియలేదు అనమాట. ఇంకా ఆ షాప్లో వాళ్ళు చూసి చాలా గట్టిగా గీసుకుందని అయితే బ్యాండ్ అయితే వేశారండి. ఇదండి ఇలా ఉంది. అసలు నాకు ఉండేదే బ్లడ్ తక్కువ, నాకే తెలియలేదు అంత అలా గీసుకుంది. మీకు చూపిస్తాను చూడండి. గాజుల కలర్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో ఇక్కడితో అయితే ఎండ్ అయిపోతుందండి. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ అండ్ రిలేటివ్లో ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుందంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. అలాగే చూడండి ఇక్కడ దెబ్బ కూడా చూపిస్తాను ఎంత పొడవుగా చీరుకుందనేది. ఏం చేస్తాం, మనకు అనుకోకుండా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇంకా ఏం చేయలేం కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి.